కానీ ఇక్కడ ఇంకొక కాన్స్టిట్యున్సీకి సంబంధించి మీకు ఒక విషయం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే మిత్రులారా, ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గం ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం ఏదైతుందో ఇప్పుడు కాంగ్రెస్కి అదేవిధంగా బీజేపీకి ఒక పెద్ద సవాల్గా మారింది. పెద్దపల్లిలో ఈరోజు పెద్దపల్లి ఎంపీకి స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వివేక్ వాళ్ళ కొడుకు వంశీ ఆయన బరిలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో అయితే బీజేపీ నుంచి ఎవరా అని ఒక క్యాండిడేట్ అన్వేషిస్తున్నటువంటి క్రమంలో ఈరోజు మనకు ఒక కొత్త వ్యక్తి, ఒక సామాన్యమైన వ్యక్తి తెర మీదకి వస్తున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. ఆయననే మిట్టపల్లి రాజేందర్ అని ఒక సామాజిక కార్యకర్త ఆయన బయటికి వస్తున్నాడు. ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే వస్తుంది మిత్రులారా. మిట్టపల్లి రాజేందర్ అంటే ఆయన ప్రస్థానం, ఆయన ఒక దళిత మాదిగ సామాజిక సంబంధించిన నేతగా అక్కడ రామగుండం, గోదావరిఖని, మంచిర్యాల ప్రాంతంలో ఆయనకు విస్తృతమైనటువంటి పరిచయాలు, అదేవిధంగా ఒక ప్రైవేట్ టీచర్గా తన కెరీర్ను ప్రారంభించినటువంటి మిట్టపల్లి సురేందర్ తర్వాత ఒక కాలేజ్లో ప్రిన్సిపల్ వరకు కూడా ఎదిగి ఆ తర్వాత వీరి క్లాస్మేట్ అయినటువంటి ఒక ఐఏఎస్ అధికారి మార్గదర్శకత్వంలో ఆలయ ఫౌండేషన్కి సంబంధించినటువంటి ఒక బాధ్యతలు తీసుకొని ఈ ఆలయ ఫౌండేషన్ అనేటువంటి ఒక ఎన్జిఓ సంస్థ ద్వారా అక్కడ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అనేక జిల్లాల్లో అటు వరంగల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మొత్తం ఆ ప్రాంతాలన్నింటిలో కూడా సేవా కార్యక్రమాలు చాలా బలంగా చేసి, ముఖ్యంగా ఏది మోటివేషన్ క్లాసెస్ కావచ్చు, పేదలకు మన కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాళ్ళు సెట్ చేయడం కావచ్చు, ఇలా అనేక రకాలైన కార్యక్రమాలు చేసి ఈరోజు పెద్ద ఎత్తున ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మిట్టపల్లి రాజేందర్ అనే వ్యక్తి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఈయన ప్రస్తుతం ఆలయ ఫౌండేషన్ మొత్తం బాధ్యతలు కూడా ఆయన నిర్వహిస్తున్నారు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే మిట్టపల్లి రాజేందర్ ఒక సౌమ్యుడిగా, నిజంగా ఒక నిజాయితీ గల వ్యక్తిగా, ప్రజలకు సేవ చేసే వ్యక్తిగా ఆయనకు మంచి పేరుతోటి ఆయనకు బీజేపీ టికెట్ రేస్లో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో ఆయనకిస్తే కనుక ఖచ్చితంగా అక్కడ స్థానికంగా గోదావరిఖని, రామగుండం, మంచిర్యాల ప్లేసెస్లో ఒక మంచి పరిచయాలు కూడా ఉండడం తోటి మరి ఆయనకు టికెట్ ఇస్తే కనుక ఇటు వివేక్కి చెక్ పెట్టినట్టు అవుతుంది అనేది ఒక ఈక్వేషన్ నడుస్తూ ఉంది. సరే, వివేక్ ఆర్థికంగా బలవంతుడే కావచ్చు, రాజకీయంగా బలవంతుడే కావచ్చు, కానీ ఇక్కడ ప్రతిసారి కూడా వివేక్ కుటుంబం ఒక సామాన్యుడి చేతిలోనే ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఈసారి కూడా మిట్టపల్లి సురేందర్ అనేటువంటి ఒక సామాన్యుడి చేతిలో వివేక్ ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. వివేక్ వాళ్ళ కొడుకు, అంటే వివేక్ కాదు, వివేక్ వాళ్ళ కొడుకు పోటీ చేశాక ఆయన ఈరోజు ఓడిపోయే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఆయనకు ఉండేటువంటి ప్రొఫైల్ అలాంటిది. ప్రైవేట్ టీచర్గా, ప్రిన్సిపల్గా, తర్వాత ఆలయ ఫౌండేషన్లో ఒక సీఈఓగా చాలా కీలకమైనటువంటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రజలతో మమేకమవుతూ ఈరోజు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో కూడా ఈరోజు రామగుండం మరియు చెన్నూరు ఈ రెండింటి కూడా క్లియర్గా అక్కడ ఆ ఎన్నికల్లో బీజేపీ మంచి అవకాశాలు రావడానికి కూడా, మంచి ఓట్ బ్యాంకు సాధించడం కూడా ఈయన చాలా క్లియర్గా అక్కడ హెడ్గా పనిచేసిండు, అక్కడ మొత్తం కోఆర్డినేట్ చేసిండు. మరి అదేవిధంగా ఆర్ఎస్ఎస్లో పనిచేయడం, బీజేపీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేయడం ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. సో దీని వెనకాల మరి ఈయనకు టికెట్ వస్తుందా రాదా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఇలాంటి వాళ్ళకు, ఇలాంటి సామాన్యులకు టికెట్ ఇచ్చే అవకాశం కూడా బీజేపీలో ఉంటుంది. ఎందుకంటే సామాన్యులకు బీజేపీ టికెట్ ఇచ్చి గెలిపించుకునేటువంటి పరిస్థితి కూడా మొదటి నుంచి ఒక సాంప్రదాయంగా వస్తూ ఉన్నది వాస్తవంగా. సో ఇలాంటి సామాన్యులకు ఇస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు, సమాజం మీద అవగాహన ఉన్నవాళ్ళు, పేద ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఒక దృక్పథం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రజలకే వస్తే ఇలాంటి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా చట్టసభల్లో ఉంటే నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మిట్టపల్లి రాజేందర్కు మరి బీజేపీ టికెట్ ఇస్తుందా లేదా అనేది మరి చూడాలి. మరి ఏమవుతుందో, ఇస్తే బాగుంటుంది అనేది కాలేజ్ టీవీ అభిప్రాయం. చూద్దాం.